మూగజీవాలు పెంపుడు జంతువుల పట్ల దయతో పాటు రక్షణ కల్పించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కొత్తపేట పశువుల హాస్పిటల్ వద్ద పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో పెంపుడు జంతువులు ఎన్ని ఉన్నాయి, వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి, గణాంకాలు సేకరించి డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటిలో గవర్నమెంట్ హాస్పిటల్లో గాని ప్రైవేట్ గా కానీ వ్యాక్సినేషన్ చేసిన వివరాలు కూడా అందులో ఉండాలని పశు వైద్య అధికారుల్ని ఆదేశించారు. కుక్కలకు ర్యాబీస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేశారు. గుంటూరు పట్టణంలో 5,000 పెంపుడు జంతువులు, సుమారు 25,000 వీధి కుక్కలు ఉన్నాయని, కొంతమంది వీధి కుక్కలను కూడా అడాప్ట్ చేసుకుని పోషించాలని ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు సంరక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరాజు, డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరులో పెట్ డాగ్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు గుంటూరు నగరంలో 5,000 పైచిలకు పెట్ డాగ్స్ అంటే పెంపుడు కుక్కలు ఉన్నటువంటి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే పెట్ డాగ్స్ను పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవగాహన చేసేటువంటి కార్యక్రమాలని గతంలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే వందలాది మందికి పెట్ డాగ్స్ సంబంధించినటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ముఖ్యంగా వాళ్ళని జాగ్రత్త చూసుకునేటువంటి ఎవరైతే పెంచేటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఈ జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్క కూడా ర్యాబీస్ ఇన్ఫెక్షన్ రాకుండా, వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుక్కల్ని పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఏ టైం అయితే అలోకేట్ చేశారో అంటే 3వ నెల, 4వ నెల, ఈ 2 నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు.